ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోయిందని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డికి ప్రజలు గుణపాఠం చెబుతారని రామచంద్ర యాదవ్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఏమి చేతగాక పీలేరు నియోజకవర్గానికి వస్తే నన్ను మడత పెడతానని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుకుంటున్నారు. మీకు నిజంగా దమ్ముంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అన్న కొడుకు, మీ పరివారము, మీ రౌడీ మొక్కలు అందరినీ కూడా తీసుకొని ఎప్పుడు రమ్మంటారో, ఎక్కడికి రమ్మంటారో చెప్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి చిల్లర బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదనే విషయాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు గుర్తించాలి. మిమ్మల్ని పూర్తిగా మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని అక్రమాలు చేసినా వచ్చే ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి కూడా మీరు ఇప్పటి నుండి నేను చేస్తున్న ఏర్పాట్లన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా రౌడీయిజం చేస్తున్నారో, ఏ విధంగా భూ కబ్జాలు చేస్తున్నారో వీటన్నింటినీ గమనించాలని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఏమి చేతగాక పీలేరు నియోజకవర్గం